మార్చ్ 22 కోసం నేను చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే దట్ ఈస్ ద డే హైదరాబాద్ టాకీస్ ఈజ్ ప్రెజెంటింగ్ ఎంఎం కీరవాణిస్ నాటూర్ కాన్సర్ట్. జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ ఆ కాన్సర్ట్లో నా సినిమాలో కానీ తను చేసిన ప్లెథోరా ఆఫ్ సినిమాస్లో సాంగ్స్ కానీ సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇన్సైడ్ ఇన్ఫో ఈజ్ లైక్ హీస్ క్రియేటింగ్ న్యూ సాంగ్స్, న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్. బట్ నా డిమాండ్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ద సాంగ్స్, ఐ వాంట్ ద ఓఎస్టీస్. తన ఫెంటాస్టిక్ రీ-రికార్డింగ్ స్కోర్స్ అగైన్ ఇన్ మై ఫిల్మ్స్ అండ్ అదర్ ఫిల్మ్స్ చాలా చాలా ఉన్నాయి. తను లైవ్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పి నా కోరిక. జాయిన్ మీ ఇన్ డిమాండింగ్ ఎంఎం కీరవాణి దట్ హీ షుడ్ ఆల్సో పర్ఫామ్ ఓఎస్టీస్. బికాజ్ తన సాంగ్స్ ఎంత పాపులరో హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్, I personally feel is even more popular. So he should perform the OSTs also. Waiting for it, looking forward for it. March 22nd, 7 p.m, Natur concert. సో ఫ్రెండ్స్, రాజమౌళి గారు చెప్పింది మీరు కరెక్ట్గా విన్నారు కదా. ఎంఎం కీరవాణి గారు అయితే నాటూర్ అనే లైవ్ కాన్సర్ట్ అయితే అరేంజ్ చేశారనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని విజిట్ చేయండి. దాంతోపాటు ఆయన డిమాండ్ చేయండి ఎంఎం కీరవాణి గారిని ఓఎస్టీస్ కూడా ప్లే చేయమని చెప్పేసి. సో లైవ్ పెర్ఫార్మెన్స్లో మనకు ఓఎస్టీస్ కూడా పెర్ఫామ్ చేస్తే కనుక, అవి మ్యూజిక్ వినిపిస్తే కనుక విపరీతమైన సౌండ్ ట్రాక్స్తో మనం అందరం కూడా వైబ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా అందరికి కూడా చెప్పండి, డిమాండ్ చేద్దాం. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. దాంతోపాటు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.